హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్కి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన భాగ్యలక్ష్మి గారు కాకినాడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ధ్యాన అనుభవాలు మాస్టర్స్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఫర్ యూ ఛానల్కి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు మేడం. మీకు కృతజ్ఞతలు మేడం. ఈ జూమ్ నడిపిస్తున్న మాస్టర్లందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు మేడం. వినపడుతుందా మేడం? ఓకే. హాయ్. ముందుగా మనందరి గురువైన జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులకు, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకు అనంతకోటి ఆత్మపూర్వక ప్రణామాలు, వారి పాదపద్మములకు పాదాభివందనములు. విశ్వగురువులకు, పరమ గురువులందరూ ఈ ధ్యానంలోకి ఆత్మీయ ఆహ్వానం, ఆహ్వానం, ఆహ్వానం. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆత్మపూర్వక ప్రణామాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాం. హాయిగా ఫ్రీగా కూర్చుందాం మాస్టర్స్. శిరస్సు కాసనంలో కూర్చుందాం. హాయిగా ఫ్రీగా కూర్చుందాం. మన శ్వాసే మన గురువు, మన గురువే మన శ్వాస. మన శ్వాసతో సంధానం. మన శ్వాసను రెండు కనుల భాగాన, ఎదుటి భాగం, మధ్య భాగాన గమనిద్దాం మాస్టర్స్. హాయిగా ఫ్రీగా కూర్చున్నాం మాస్టర్స్. శ్వాస పంచభూతాలకు, సృష్టికర్తకు, పంచభూతాలకు, ప్రతి మాతకు, శివునికి, పార్వతీదేవికి, విశ్వమాతకు, విశ్వంలో సూర్యచంద్రులకు, చిత్రలోకాలకు, ఏంజల్స్కు, అష్టదిక్పాలకులకు, నవగ్రహాలకు, సర్వదేవి దేవతాందరికీ ఆత్మప్రవర్త ప్రణామాలు, ధన్యవాదాలు. ఈ ధ్యానంలోకి ఆహ్వానం, ఆహ్వానం. ఫ్రీగా కూర్చున్నాం. శ్వాసనే ఫ్రీగా అపారమైన విశ్వమయ బ్రహ్మరంధ్రం 2,72,000 నాడుల అణువణువు నర శక్తిమయం చేస్తుంది. శ్వాస ఏ ఆలోచన వస్తూ ఉంటే మాస్టర్స్, ఆలోచన కట్ చేస్తూ మన శ్వాసను మాస్టర్స్ హాయి ఫ్రీగా కూర్చొని కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు, ప్రణామాలు. మనకి ఈ ఆత్మజ్ఞానం ఇట్లా వీడియో ద్వారా తెలుసుకోవడం కోసం ఈ అందించిన మాస్టర్ కృతజ్ఞతలు, ప్రణామం. మన శ్వాసతో మనలోనికి వచ్చినప్పుడు శ్వాస గమనిద్దాం.
ధ్యానం సర్వరోగ నివారణ, సకల భోగ కారణ, జ్ఞానం సత్య జ్ఞాన ప్రసాదిని. స్వమం జ్ఞాన జగత్ శాపహర జగత్ పిరమిడ్ జగత్ కావాలి మనందరం నమస్తే. హాయ్. మన పూర్తి మన శాశ్వత మన పూర్ణాత్మ పూర్ణ ఈ విశ్వశక్తి పూర్ణ శక్తి మనం ఇది వచ్చాము కర్తవ్యం చేస్తే పార్వతీ పరమేశ్వరి చేసే ధ్యానం మనము చేస్తున్నాం మాస్టర్స్. మునులు, నేంద్రులు, యోగులు, కేంద్రులు, ఋషులు, రాజర్షులు, దేవతలు, ఘోరాలు, సిద్ధ ఆనంద ఆహ్వానం వాళ్ళందరూ చేసే ధ్యానం శ్వాసే ఇదే శ్వాస ఆరంభం. శంకరాచార్య, యేసుప్రభు, వీరందరూ చేసే ధ్యానం స్వగురువు గురువు ఈ ధ్యాన
మేడం. లోపల బాడీ వచ్చేసి అటు ఇటు బ్రతుకుతుంది. ఆ విశ్వశక్తి ప్రవేశించినప్పుడు కాళ్ళు మొద్దుబారిపోతుంది. తిమ్మిరి ఎక్కువ అవుతుంది. వాటిని గమనిస్తూ ఉన్నప్పుడు 5, 4, 3, 2, 1 మన చేతులు కళ్ళ మీద పొర్లించుకుని ఒకసేపు పొర్లించుకుని 5, 4, 3, 1 0 మెల్లిమెల్లిగా మన కళ్ళు అలా చూస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇంతటి బ్రహ్మర్షి అన్నానండి జగద్గురు పితామహ భాస్కర్ గురుదేవులు అన్నమాల పత్రి అనంతకోటి ఆత్మపూర్వక పరిణామాలు ధన్యవాదాలు. స్వగురువులకు పరమ గురు మండలందరికీ ఆత్మపూర్వక ప్రణామం. ఈ సెక్షన్ లో ఉన్న ఇప్పటిదాకా తీసుకుని మన ఆత్మ శక్తిని థ్యాంక్ యూ మనందరికీ కృతజ్ఞత. థ్యాంక్ యూ మేడం. ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. ఎట్లా అనిపించింది మేడం? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. అనుభవాలు చెప్పండి. స్టార్ట్ చేసిన నేను ఫస్ట్ మేడం ధ్యానానికి రాకముందు చెప్తాను మేడం. తర్వాత ధ్యానానికి వచ్చిన తర్వాత చెప్తాను. ధ్యానానికి రాకముందు నేను చాలా కోపిష్టిదాన్ని మేడం. అంటే ఎవరన్నా మాట అంటే పడేదాన్ని కాదు. అలాగా నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎవరిని అనను. ఎవరన్నా అంటే నేను పడను. అలాగా ఉండేదాన్ని మేడం. అలా జరుగుతూ ఉంది. అలా జరుగుతూ చిన్న టైంలో కూడా నాకు అనిపించేది మేడం. కాకపోతే అంటే ఒక్కసారి మేడం ఏదో నాకు నన్ను ఎక్కడికో తీసుకువెళ్ళలేదు మా పేరెంట్స్. నేను ఇప్పుడు ఈ జూమ్‌లోనే చెప్తున్నాను మేడం. నేనెక్కడ చెప్పలేదు. అప్పుడు ఏంటో నాకు తెలియకుండానే వాళ్ళు అలా ఎళ్లారు, నన్ను తీసుకెళ్ళలేదు అనే భావన నెగెటివ్ అనొచ్చి బయటకొచ్చేసింది మేడం. సరే అది తెలీదు. అది ఓకే. అలా జరిగింది మేడం. తర్వాత, తర్వాత కూడా నాకు పెళ్లి అయింది మేడం. నేననుకున్న వాళ్ళతో కాలేదు. పెళ్లి టైం కూడా అనుకున్న వాళ్ళతో కాలేదు. సరే తర్వాత ఎక్కడో తీసుకెళ్ళి ఏశారు నన్ను అని మా పేరెంట్స్ తిట్టుకున్నాను మేడం నేను. చాలా ఏదన్నా ఇంట్లో ఏదైనా విషయం రాంగానే వాళ్ళని తిట్టుకునేదాన్ని. ఆ బాధ అనేది అలా వ్యక్తపరిచేదాన్ని. ఏదో రూపం నాకు ఏమి ఇట్లా ఇచ్చారు అనేదాన్ని. వేరే విధంగా కాదు. ముందుగా అలా అనిపిచ్చేది. మన భావన అలా ఎళ్ళిపోయింది మేడం. తరువాత ఇంట్లో చిన్న పిల్లలప్పుడు నాకు అబార్షన్స్ కూడా అయిపోయినాయి మేడం. 2, 3 అయినాయి అబార్షన్స్ తెలియకుండా. అబార్షన్స్ కానీ నాకు మా వారు ఆహ్, 2002లో మ్యారేజ్ అయింది మేడం. మ్యారేజ్ అయిన తర్వాత ఒక పాప పుట్టింది. ఆయన ఇక్కడి నుంచి వేరే కంట్రీ ఎళ్లారు చదువుకోవడానికి.
అక్కడ చదువు పూర్తి చేసుకొని వచ్చేసరికి మా పాప ఒక పాప వెళ్ళేటప్పుడు ప్రెగ్నెంట్ తో ఉన్నాను. ఆయన వచ్చేసరికి సంవత్సరంన్నర బర్త్డే పాప అయింది. సంవత్సరం పాప అయింది మేడం. సరే ఎందుకు అప్పుడు కూడా నాలో నేను బాధపడేదాన్ని. నాలో నేను బాధపడుతూ ఉండేదాన్ని. ఎందుకు ఏమిటి ఇది అంటే తెలీదు. నాకు ఏవి తెలీదు. ఎదుటి వాళ్ళని అందరూ పెళ్ళైన వాళ్ళని చూస్తుంటే అందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ ఒకలాగా ఉన్నారు. ఆ ఫీలింగు నాకు తెలియకుండానే నాలో ఏర్పడిపోయింది అప్పుడు. తరువాత ఇది మెల్లిమెల్లిగా ఇంట్లో అంటే నా భర్త వచ్చిన తర్వాత కూడా ఇంట్లో తక్కువ. ఎక్కువ మా వారు డాక్టర్ మేడం. హాస్పిటల్స్‌కే ఎళ్ళేవాడు. అక్కడే ఎక్కువ టైం తీసుకుంటూ ఉండేవాడు. అప్పుడు నాలో ఒక చెడు అభిప్రాయము కదిలింది. తెలియకుండానే వచ్చేసిందది. అప్పుడు నన్ను నేనే హింసించుకుంటూ నాలో నేనే బాధపడుతూ ఉండేదాన్ని. ఎవరికి చెప్పుకుంటాం? ఎవరికి చెప్పుకోలేము. అంటే నేను పెరిగిన వాతావరణం వేరు. ఆయన ఉన్న వాతావరణం వేరు కదా మేడం. అక్కడ గూడా నాకు మైనస్ పాయింటే. అంటే తెలియకుండానే నేను అలా ఎళ్ళిపోయాను. నాలో నేను. తరువాత మెల్లిమెల్లిగా ఆయన ఇంటికి రాకపోవటం, ఆయన మీద గొడవేసుకోవటం అలా జరిగేది. ఎందుకు నువ్వు రావు? అందరూ అంటే డాక్టర్ అంటే ఒక ఫీలింగ్ ఏర్పడుద్దిగా మేడం మన మామూలు వాళ్ళల్లో. అంటే ఏదైనా టైమ్ టు టైమే గదా! అక్కడ ఎక్కువ పనుండదు గదా! అనేది అంటే చూస్తున్నాం గాబట్టి అలా ఫీలింగ్ కలిగింది నాకు. నేను ఆ ఫీల్డ్‌లో లేను. నేనొక సామాన్య కుటుంబంలోనే పుట్టి పెరిగాను మేడం. అలా ఫీలింగ్ కలిగి అక్కడ మా మధ్య తేడా అనిపిచ్చింది నాకు. ఈ ధ్యానంకొచ్చాక అర్థమైంది మేడం ఇవన్నీ. ధ్యానానికి ముందు తెలియలేదు నాకు. ఇలా ఫీలింగ్ కలిగేది. ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక రకంగా గొడవ ఏదో అంటే ఎప్పుడు అంటే కాదు. ఎప్పుడన్నా ఒకసారి వస్తానే ఉంటది ఏదో ఒక విషయం దగ్గర. అది చిలికి చిలికి పెద్దదవుతది. అప్పట్లో నేను ఆయన ఏదో ఒకటి అనేవాడు. నేను మా మానసికంగా బాధపడేదాన్ని. అంటే ఎక్కువ ఒక మాటకి మళ్ళీ కొట్టడు, తిట్టడు మళ్ళీ మంచి మనిషి. కానీ ఆయన ఉన్నది అది కదా! నాకు తెలీదు ఇవన్నీ. సరేలే అని అలా ఫీలింగ్ కలిగి ఉండేది. అలాగే నేను ఆయనతో మాట్లాడకుండా ఉండేదాన్ని. నా పనేందో నేను చేసుకునేదాన్ని. వస్తే పెట్టేదాన్ని. మళ్ళీ అయన్నీ మామూలుగానే ఉంటాయి. ఆయనతోటి పలకను. అలా వారాలు గడిచేయి. వారం గడిచేది. వారం 10 రోజులు గడిచేది. ఆ స్థితిలో పిల్లలు గూడా చాలా అంటే మనకు మన భావన మారనప్పుడు మన పిల్లల మీదే చూపిస్తాం గదండీ! ఇంట్లో ఎవరన్నా ఉంటే వాళ్ళ మీదకే ఎళ్ళిపోతది. అలాగా నాకు కొద్దిగా ప కోపం పెరిగి ఏదైనా ఆయన మీద కోపం ఇరిటేషన్ తోటి పిల్లల మీద ఇంకేదో ఒకదాని అరిసేదాన్ని. బాగా అంటే నేను అరుపు అరస రూపంలో వచ్చేసేది పిల్లల మీద. అలా కొట్టడం, అలా కోపం నాకు బాగా పెరిగింది. తర్వాత అది కోపం బీపీ, షుగర్‌లు ఇదొచ్చేసింది. అక్కడ నన్ను నేనే హింసించుకున్నాను గదా! అనేది కూడా అక్కడ మైనస్ పాయింట్ ధ్యానంలోకొచ్చాకే తెలుసుకున్నాను మేడం. తర్వాత కూడా నిదానంగా కాదు ఇది నాకు షుగర్, బీపీలు రాంగానే నాలోనే అనిపించింది మేడం. నేను ఈ టాబ్లెట్‌లు ఏసుకోకూడదు. అంటే ఆల్రెడీ అంతకుముందు చుట్టుపక్కల వచ్చిన వాళ్ళని చూస్తూ ఉన్నాం కదా! అవి తినకూడదు, ఇవి తినకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి అనే భావన మన లోపలికెళ్ళిపోయింది. ఆ భావన అలా ఉండబట్టి నేను సరే అనుకోని నాకొద్దు ఈ టాబ్లెట్ నాకు తెలీదు ఎందుకు కలిగిందో తెలీదు నాకు. అలాగే ఎళ్ళిపోయింది లోపలికి. అలా కాదు నాకొద్దు నీ టాబ్లెట్ నేను వేసుకోకూడదు అని అనుకున్నాను మేడం. తర్వాత ఈ ధ్యానంలోకి అనుకున్నాను. కానీ చేయలేకపోయాను. కొన్నాళ్ళేసుకున్నాను. తర్వాత ఇంట్లో మా అమ్మగారికి హెల్త్ ఇష్యూస్ వచ్చింది మేడం. మా అమ్మగారు క్యాన్సర్ వచ్చేసింది. తర్వాత ఆమెకి అటు ఇటుగా కొద్దిగా అటు ఇటు తిరుగుతా ఉంది. అప్పుడు ఇంకొంచెం మానసికంగా ఒత్తిడికి లోనైపోయాను మేడం నేను. లోనైపోయి ఎవరికి తెలియకు నాలో నేను ఎవరికి చెప్పుకునేవి కాదు కదా మేడం. బాధపడుతూ ఉండేదాన్ని. ఇంట్లో చూస్తే ఈయన ఇలా ఉన్నాడు. నేనెవరికి చెప్పుకోవాలి? నాకంటూ చెప్పుకునే వాళ్ళెవరు లేరు కదా! ఏదొచ్చినా ఏదైనా చెప్పుకుంటే కన్నతల్లికే చెప్పుకుంటాము గానీ, బయట వాళ్ళకి ఎవరికీ చెప్పుకోలేము కదా! అప్పుడు నాకు మా అమ్మను కూడా దూరం చేశారనే భావన ఏర్పడింది. బాగా ఏడ్చేసేదాన్ని. ఇంక నాకు నేను ఒక్కదాన్నే మేడం. ఇద్దరు మగ పిల్లలు, నేనొక్కదాన్ని. ఇంగ అమ్మతో టచ్ ఎక్కువగా మా అమ్మ అనేది.
బాధపడుతూ ఎందుకు అలా వద్దు ఉండకూడదు కానీ తాను కూడా చెప్పింది మేడం. చాలా ఓర్పు మనిషి. ఆ సహనం, ఓర్పు అనేది మాలో లేదు కాబట్టి ఈ ముందు ఎంత సహనం ఉండాలి, ఎంత ఓర్పుగా ఉండాలి అనేది ఆమె చనిపోయిన తర్వాత నేను అనేదాన్ని, అమ్మ నువ్వు చనిపోయాక నేను నీతోనే వస్తాను, చనిపోతాను అని చెప్పేదాన్ని. నేను మా అమ్మ బతికున్నప్పుడు చెప్పేదాన్ని. ఆమె ఎలాగో ఇంకా ఎప్పటికైనా వికెటే కదా అని ఆమెలో వద్దమ్మా అలా చేయకూడదు, తప్పు, అది చేయకూడదు, నీకు పిల్లలు ఉన్నారు, నువ్వు చూసుకోవాలి, అలా చేయకూడదు అనేది నాకు ధైర్యం చెప్పేది మేడం. అలా చేస్తూ ఉండేదాన్ని. కానీ పోయేదాన్ని. ఆమె పోయిన తర్వాత చాలా బాగా నాలో బాధ లోపల లోపల తెలియకుండానే బాధ వచ్చేసింది మేడం. ఆ బాధ వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా దాన్ని ఇలా కాదు, నేను ఇంకా ఏదో తెచ్చుకోవాలి. అప్పుడు ఆ టైంలో నాకు బాగా ఇస్తున్న టైంలో విజయవాడ నుంచి రమాదేవి మేడం గారు నాకు ఇట్లా ధ్యానానికి రారా అని చెప్పింది మేడం. సరే, ధ్యానానికి నేను రాలేను ఇప్పుడు, తర్వాత నాకు వస్తానని చెప్పాను మేడం. కాదు, నువ్వు ఇలా కుంగిపోతున్నావు, ధ్యానానికి రా, ఇక్కడ మానస విజయవాడలో ఉంది మానస సరోవరం, సిద్ధార్థ పిరమిడ్ ఉంది, అక్కడికి 8వ వార్షికోత్సవం జరుగుతుంది అని చెప్పింది మేడం. ఫస్ట్ రానని చెప్పాను నేను. నాకు ఈ అంతా ఉండేసరికి నేను ఎక్కడికి అడుగు వేయలేకపోయాను మేడం. సరేలే అని, కానీ పూజలు చేసేదాన్ని మేడం, బాగా పూజలు చేసుకునేదాన్ని. నాకు తెలిసిన ఫస్ట్ మా వారు చేసేవాళ్ళు మేడం, నాకు అసలు తెలియదు, పూజ అనేది తెలియదు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో పండగకి శుక్రవారాలు అప్పుడు అలా చేసేది. ఈ పెళ్ళైన తర్వాత ఈయన ఇంట్లో గంటలు గంటలు చేస్తాడు పూజ ఆయన. సరే, ఆయనకి కావాల్సిన అన్ని సమకూర్చేదాన్ని, నేనైతే చేసేదాన్ని కాదు, కూర్చునేదాన్ని కాదు. తర్వాత ఏమైంది, ఆయన ఆపేసాడు, నేను చేయటం మొదలు నేను చేస్తూ ఉండేదాన్ని. గుడికి వెళ్ళినా కూడా ఈ నాకే కోరిక నా నోటమ్మటి ఏది రాదు మేడం. నాకు అది ఇవ్వు స్వామి, ఇది ఇవ్వు స్వామి అని అడిగేదాన్ని కాదు. మనశ్శాంతిని అందరినీ ఇంట్లో మనశ్శాంతిగా అందరూ బాగుండాలి, అందరిలో అనుకుని మనశ్శాంతిని ఇవ్వు స్వామి అని కోరుకునేదాన్ని మేడం. అలా జరిగింది. తర్వాత ఇట్లా రమాదేవి మేడం ఎప్పుడైతే ధ్యానానికి రమ్మందో రాను అని చెప్పాను మేడం. ఫస్ట్ స్టార్టింగ్ నాది అదే విజయవాడ. ఎక్కడికి ఇంట్లో ఊరు అనేది తెలియదు మేడం నాకు. నాకు 20లో పెళ్ళయింది. 21లో పెళ్ళయింది మేడం. అప్పటికి వరకు మాకు ఏ ఊరు తెలీదు నాకు. ఊరు దాటి వెళ్ళలేదు నేను. పెళ్ళైన తర్వాత ఇంకెక్కడికి వెళ్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి, ఇక్కడికి ఏం కాదంతే కానీ వేరే చోటకి ఒక్కదాన్ని వెళ్ళింది లేదు. ఎక్కడికి పోయి ఉన్నది లేదు, చూసింది లేదు మేడం. సరే అనుకొని అలా ఆ రోజు ఇంట్లో అది కూడా రానని చెప్పిన తర్వాత నాకు గొడవ అయింది ఇంట్లో. సరే అని, ఓహో ఇది ఇట్లా అని ఆ రోజు కోపంతోటే నేను బయటకు అడుగు పెట్టాను మేడం ధ్యానంలోకి. ఆ రోజు నేను వెళ్తాను ఇట్లా ధ్యానంలోకి విజయవాడ అని ఆ రోజు అడుగు పెట్టాను మేడం. 2019కి మానసర 18, 19, 11 నెల 8వ తారీఖు వెళ్ళాను మేడం. వెళ్ళాను వెళ్ళాను కానీ నాకేమీ తెలీదు. మేడం రమాదేవి నాకు చెప్పిన మేడం అయితే రాలేదు. పలానా చోట దిగమ్మా అని చెప్పింది. సరే మేడం అని అనుకొని అక్కడ దిగాను మేడం. దిగి బస్సు దిగి ఉన్నాను. కానీ అక్కడికి 2 ఆటోలు వెళ్ళిపోయాయి. సరే, ఇంకా ఏ ఆటో నేను ఒక్కదాన్నే నిలబడ్డాను. ఇంతలో 10 నిమిషాలు ఆగిన తర్వాత గుంటూరు నుంచి బస్సు విజయవాడకి వెళ్ళే బస్సు గుంటూరు అక్కడ ఆ పాయింట్ లో 15 మంది దాకా అలా దిగారు మేడం. బస్సులో నుంచి దిగారు. వాళ్ళు ఆటో మాట్లాడుకుంటున్నారు. మేడం ఎక్కడికంటే ఇట్లా మానసరం ఇట్లాగా అమ్మ అని అన్నారు. సరే, నాకు తెలియదు కదా అని వాళ్ళతో నేను వెళ్ళాను మేడం. అప్పుడు నా మనసులో వాళ్ళు అనుకుంటున్నారు, ఈ ధ్యానంలో చాలా బాగుంది, అంటే ఎక్కడికి ఎవరికి వెళ్ళకూడదు, ఎవరు చెప్పిన మాటలు వినకూడదు అని అనుకుంటున్నారు. మళ్ళీ బాగుంది అని చెప్పుకుంటున్నారు. సరే అనుకొని ఇదంతా ఉత్తిదేలే అని నేను నమ్మలేదు మేడం. నేనైతే నమ్మల ఫస్ట్. నేను ఏదైతే అనుకున్నానో నా మనసులో అక్కడికి వెళ్ళంగానే పత్రి సారు అవే మాటలు చెప్పాడు మేడం. అప్పుడు నాకు అమ్మో అనిపించింది మేడం. అప్పుడు సరే అనుకున్నాను మేడం. తర్వాత అనుకున్నాను, ఆ అన్నారు సారు, భయం వేసింది. సరేలని ఇంకా అక్కడ ధ్యానం చేస్తే బాగుంది, బాగుంది. ధ్యానం చేస్తే బాడీ అంత తేలిగ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, అంత బాగుంది అని ఇంటికి వచ్చిన తర్వాత రోజు చేయటం మొదలు పెట్టాను మేడం. 1 గంటే, ఉదయం పూటే
అది కూడా చేసేదాన్ని, చేస్తూ ఉండేదాన్ని. ఆ టైంలో నన్ను ధ్యానం చేసే టైంలో ఎవరో 5 నుంచి 6 వరకు చేసేదాన్ని మేడం. ఆ టైంలో నన్ను ఎవరో కొట్టారు మేడం. కొట్టారు. కొట్టినట్టు నాకు అనిపించింది. ఇలా కొట్టారు. తల మీద కొట్టారు. అటు ఇటు నడిచినట్టు ఆనవాళ్ళు తెలిసింది మేడం. ఎరుకలోనే ఉన్నాను. ఆనవాళ్ళు తెలిసింది. భయమేసింది నాకు. ఆ టైంలో ఎవరు లెగవరుగా మేడం. ఇంట్లో వాళ్ళు లెగవరు, పక్కనోళ్ళు లెగవరు, ఎవరు లెగవరు. సరేలే ఇంక అప్పుడు ఆపేసాను మేడం. ఇంక చేయకుండా 2 సంవత్సరాలు బ్రేక్ పడింది. కాపోతే ఈ టైంలో మళ్ళీ నాకు విజయవాడ నుంచి నాకు తెలియకుండానే ఫోన్‌లో నిర్వాణ గ్రూప్ అని వచ్చింది మేడం. మీరెలా ఫోన్ చేశారో నాకు తెలీదు. అలాగే వచ్చింది మేడం నిర్వాణ గ్రూపు. ఆ గ్రూప్‌లో వాళ్ళు అలా తెల్లవారుజామున చేపిచ్చేవాళ్ళు. అలాగా అలవాటు చేసుకున్నా మేడం. ధ్యానం మళ్ళీ మొదలుపెట్టా. చేస్తూ ఉండేదాన్ని. అలా చేస్తూ ఉండిన తర్వాత ఒక గంట చేపిచ్చేవాళ్ళు. ఒక అరగంట, గంట చేపిచ్చేవాళ్ళు. తర్వాత 5-7 మేడం. 5-6 దాకా ఏమో ధ్యానము. 6-7 ఏమో సజ్జన సాంగత్యం జరిగేది. ఆ సజ్జన సాంగత్యంలో ఎవరో ఒక మా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్. అంటే వాళ్ళు చెప్పేవి వినేదాన్ని. వింటాను క్లాస్ కొన్నాళ్ళయితే వినలేదు. తర్వాత మళ్ళీ అది ఆ గ్రూప్‌లో పెట్టేవాళ్ళు. వీడియో పెట్టేవాళ్ళు వాళ్ళు చెప్పినయన్నీ. అది తర్వాత టైంలో వింటూ ఉండేదాన్ని. ఆన్ చేసుకుంటే. వింటూ ఉన్నప్పుడు నాకు తెలియకుండానే కళ్ళు మూతలు పడిపోయేయి. నిద్రలోకెళ్ళిపోయాను. హ్యాపీగుండేదాన్ని. తర్వాత ఇంకా మళ్ళీ కాదు అని చేస్తూ ఇంట్లోకి పిరమిడ్ విజయవాడ రమాదేవి మేడం అంది, "పిరమిడ్ తీసుకోరా" అంది. సరే అక్క 2/2 తీసుకో అంటే, సరేలే తీసుకుంటాను అని తీసుకున్నాను మేడం. విజయవాడ దసరా నవరాత్రులకి మళ్ళీ పత్రి సారు అక్కడికి క్లాస్‌కొచ్చారు మేడం. అప్పుడు గూడా అనుకున్నా. అసలు అప్పుడు వెళ్తుంటే మేడం బస్‌లో నాకు కూర్చున్నాను. కళ్ళు మూసుకొని ఈ టైం బస్ ఎక్కడైనా ధ్యానం చేసుకోవచ్చు. వేస్ట్‌గా ఉండకూడదు అని చెప్పేవారు కదా! పత్రి సారు. అలాగా కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళాను విజయవాడ వరకు. కళ్ళు మూసుకొనున్నా నాకు దారి కనపడుతుంది. రోడ్డు కనపడుతుంది. కలర్స్ కనపడుతున్నాయి. సరే అది నా సరేలా ఇదేమో అని మెలకుండా ఉన్నాను మేడం. నేనక్కడికెళ్ళిన తర్వాత పత్రి సారు ధ్యానం చేపిచ్చాడు. అక్కడ గూడా ఎవరు నమ్మట్లేదు. ఇంకా ధ్యానం గూడా వాళ్ళు ఏం కోరుకోవాలన్న కోరికలు తెలియట్లేదు వాళ్ళకి. ఎలా ఉండాలనేది తెలియట్లేదు అని అన్నారు మేడం. అది మటుకు వాస్తవం మేడం. నేను ధ్యానం చేసేటప్పుడు ఒకటనుకున్నాను మేడం. అప్పుడు మా వారు హాస్పిటల్ పెట్టాలి అనుకుంటే నేను పత్రి సార్‌ని పిలవాలి అనే కోరిక నాలో కలిగింది మేడం. అనేది అలాగా 41 డేస్ చేశాను మేడం. చేస్తే హాస్పిటల్‌లో అది కాల. అది ఓపెన్ చేద్దాం అనుకున్నాను గానీ తర్వాత నాకు తెలిసింది. ఇది ధ్యానంలో ఇలా పెట్టుకోకూడదు అనేది. ధ్యానం అలా చేసేది. అలా చేస్తూ ఉంటే అది జరిగింది మేడం. పత్రి సారు "ఇవి కాదమ్మా! ముందు మనకు ఆత్మజ్ఞానం కావాలి. కోరికలు కాదు. ఎవరు వచ్చి ఉన్నా లేకపోయినా అది కాదు" అని వీడియోస్‌లో వింటూ ఉండేదాన్ని. అలా జరిగింది మేడం. ఆ రోజే పిరమిడ్ తెచ్చుకున్నాను మేడం ఇంటికి. నాకేవైతే కలర్స్ కనపడ్డాయో అవే కలర్స్ ఈ పిరమిడ్‌లో ఉన్నాయి మేడం. నాకు కల్ ధ్యానంలో కనపడ్డయ్యో అవే కలర్స్, అదే రూపం, అవే పత్రి సారు వేసుకున్న డ్రెస్సు అలాగా ఈ పిరమిడ్ మీద వచ్చేసింది మేడం. అప్పుడు ఆనందం కలిగింది. ఓకే. చాలా బావుంది. పిరమిడ్ వచ్చిందని కట్టించుకుని అప్పుడు ఎక్కడ కట్టాలంటే అప్పుడు ప్లేస్ అనుకోలేదు కదా మేడం. ఎక్కడ పెట్టుకోలేదు. సరేలే అని బెడ్‌రూమ్‌లో కిటికీకి ప్రస్తుతంగా ఆనవాళ్ళకి కట్టాము. అటు బెడ్ నుంచి అటు ఇటు వెళ్తూ ఉంటే తగిలి పిల్లోడికి తగిలి కింద పడబోయింది. తీసి మళ్ళీ నైట్ పూట కట్టిచ్చాం మేడం. లైటున్నా తీసేపిచ్చి కట్టిచ్చాము. ఆహ్, హాల్‌లో కట్టిచ్చాము. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు 41 డేస్ ఇంట్లో పెట్టుకున్నాను మేడం మళ్ళీ. నేను మా ఇంటి దగ్గర వాళ్ళకి చెప్పుకొని క్లాస్ పెట్టాను. అలా జరుగుతూ ఉన్న టైంలో ఇంట్లో మళ్ళీ ఏదో ఒక సమస్య వస్తూ ఉంది. కానీ మళ్ళీ నేను అలా లేను. చాలా బాగా అంతకుముందయితే ఇదెందుకు ఇలా వచ్చింది? ఏంటి? అనేవి ఎక్కువ స్ట్రెస్ తీసుకొని బాధపడేదాన్ని. అప్పుడు ఆ స్ట్రెస్ లేదు మేడం. చాలా హ్యాపీగా ఉంది. సరే ఓకే అనుకోని, ఇది ఇలా కాదు. ఇది చాలా బావుంది అనుకోని చేస్తూ ఉన్నాను మేడం. తర్వాత మేడం ఇంకా హ్యాపీగా కొంచెం అంటే ధ్యానం చేసిన తర్వాత మనం కష్టాలు, సుఖాలు, నష్టాలు వస్తూ ఉంటాయి.
కష్టాలు వచ్చినప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం. అదే సుఖాలైతే ఆనందపడుతూ ఉంటాం. కానీ కష్టంలో నుంచి ఇప్పటి వరకు సుఖాలే పడ్డాం. కానీ కష్టం అనేది మనకు తెలీదు. కష్టంలో నుంచి ఎలా బయటకు రావాలి? ఎలా ఉండాలి? ఏ ఎలా ఉండాలనేది కూడా నేర్పించారు మేడం. చాలా అద్భుతంగా హ్యాపీగా ఉంది. తెనాలిలో ఇంకా మళ్ళీ లాస్ట్‌కి 41 డేస్ పెట్టుకొని ఏ ఏ పిరమిడ్ మాస్టర్‌ని పిలుసుకొని హ్యాపీగా క్లాస్ జరిగింది మేడం. చాలా అద్భుతంగా హ్యాపీగా వచ్చాము. అక్కడ నుంచి నన్ను పత్రి సారు కాకినాడకి పంపించారు మేడం. ఇక్కడ నువ్వేదో ఎందుకు అని పంపించాడు మేడం. కాకినాడకి వచ్చిన తర్వాత కూడా చాలా బాధపడ్డాను మేడం. నాలో నేను బాధపడ్డాను. ఎందుకు ఇలా అక్కడ కొంచెం బానే ఉన్నాం కదా! ఎందుకు ఇలా జరిగింది? ఏంటి? అనే ఆలోచనలో పడ్డాను మేడం కొన్నాళ్ళు. ఆలోచనలో పడ్డ తర్వాత మాకు మేడం సాయంత్రం పూట మేడం ఈవినింగ్ పుణ్యవతి మేడం అనే జూమ్ నడుపుతుంటే ఆ మేడము ఆ రోజు నేను ఒక నెల రోజుల తర్వాత ఆన్ చేశాను మేడం జూమ్. ఆన్ చేసినప్పుడు అప్పుడు మేడం అంది, "అక్కడ నీ పని ఏదో ఉంది మేడం. అక్కడ తిరుగుంటారు మీరు చిన్నప్పుడు. అందుకే అక్కడికి వెళ్ళుంటారు. అలాగా మీరు బాధపడొద్దు" అని చెప్పింది మేడం. సరే ఓకే అని అప్పటి నుంచి మామూలుగా హ్యాపీగా ఉంటున్నాను మేడం. చాలా అద్భుతంగా జరుగుతుంది మేడం. ధ్యానం అన్నీ చాలా రకాలుగా ధ్యానం చేసుకుంటే వైభోగం. ధ్యానం చేయకపోతే ఇంకా అంటారు కదా మేడం ఏదో అలాగా. అంటే అందరూ ధ్యానం చేసే వాళ్ళే ఉండరు. ధ్యానం చేసుకున్న వాళ్ళకే అది అనుభూతి అనేది ఆనందం అంత వేరుగా చాలా అద్భుతంగా ఉంటది మేడం. అలాగా జరిగింది మేడం నాది. మేడం మేడం ప్రాబ్లమ్స్ వచ్చినాయి మేడం. అయినా కూడా నేను ఈ ధ్యానాన్ని ఎప్పుడైతే నమ్ముకొని ఉన్నానో, ఈ శరీరం ఉన్నంత కాలం నేను ఈ ధ్యానం వదిలిపెట్టను అనే నిర్ణయం ఫస్ట్ లోనే తీసుకున్నాను మేడం. అలాగా కానీ మధ్య మధ్యలో కష్టాలు వచ్చినాయి. ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. అయినా నేను వాటిని పట్టించుకొని నా టైం ఏందో నేను కూర్చొని చేసుకుంటున్నాను మేడం. కానీ వాటన్నిటిని అధిగమించే శక్తిని ఇచ్చింది మేడం ఈ ధ్యానం ముందు. ఈ దుఃఖంలో నుంచి, ఈ బాధల్లో నుంచి మళ్ళీ మనం ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎవరితో ఎలా ఉండాలి? ఎక్కడ ఏం మాట్లాడాలి? ఏం తెలుసుకోవాలి? అనేది కూడా ఈ ధ్యానం ద్వారా చాలా అద్భుతంగా తెలుసుకున్నాను మేడం. మాకు ప్రతిరోజు మార్నింగ్ మేడం మున్బాబు సార్ జూమ్ మేము ఉంటుంది మేడం. 5-7 డైలీ చేసుకుంటూ ఉండాను. కానీ నాకు చాలా ప్రాసెస్ జరిగేది మేడం. తలకాయ ఊపేది, నడుము బాడీ గిర 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 రింగు రింగు తిరిగినట్టు తిరుగుతూ ఉండేది. అందరు అప్పుడు కొంతమంది జూమ్‌లో "నువ్వు అలాగున్నావు, అలా ఊగుతున్నావు" నాకు తెలీదు. నాకు తెలియకుండానే అలా జరుగుతూ ఉండేది. ఆ తర్వాత నేను జూమ్‌లో నా తర్వాత ఇంగ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి చూస్తుంటే జూమ్‌లో అలా జరుగుతూ ఉండేది. ఆహా! ఇది ఏదో ఉంది. అప్పుడు ఫస్ట్‌లో నాకే అనుకునేదాన్ని. నాకే జరుగుతుంది అనే భావనలో నేను ఉండేదాన్ని మేడం. కానీ తర్వాత ప్రతి ఒక్కళ్ళకి అలా జరుగుతూ ఉంది. ఓహో! అప్పుడు సార్ అనేవాడు. నాడీ మండల శుద్ధి జరిగేటప్పుడు మనకు అనేకమైనవి వస్తాయి. ఆ శక్తి మన లోపలికొచ్చినప్పుడు మన శరీర అవయవాలు మన ఆధీనంలోకి ఉండవు. అవి ప్రాసెస్ జరుగుతూ ఉందని, మన నమ్మకం పెట్టుకోవాలి అని చెప్పేవాళ్ళు మేడం. అలా జరుగుతూ హ్యాపీగా ఇప్పటికి గూడా జరుగుతూ ఉంటాయి మేడం ప్రాసెస్. కానీ అంతకు ఎమ్మటే కనెక్ట్ అయిపోతాం మేడం. నాకు ఒక్కసారి ధ్యానంలోకి మేడం బాడీ ఎంత 41 డేస్ జరుగుతున్నప్పుడు నాకు అప్పటిదాకా ఇదిగా మనం ఎన్ని పూజలు చేసిన దేవుడు కనపడిన దేవుడు. ఆ ధ్యానంలో నాకు అందరూ అన్ని దేవుళ్ళు మేడం. మనం అందరూ పూజిస్తూ ఉంటాం గదా! శివుడనేది, రాముడనేది, అందరి వెంకటేశ్వర స్వామి, సూర్య భగవానుడు, చంద్రుడు అందరూ మేడం. ప్రతి ఒక్కళ్ళు వినాయకుడు. అందరూ నాకలా ఒక్కొక్కళ్ళు వన్ బై స్టెప్ బై ఫస్ట్ వినాయకుడు కనపడ్డాడు మేడం. తర్వాత సూర్య భగవానుడు, పార్వతీ పరమేశ్వరులు, వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయిబాబా ఇలా కనపడ్డారు. ఓహ్! బావుంది. అది గమనిస్తా ఉండేదాన్ని. చాలా బావుందనేది అని అనిపిచ్చేది. తర్వాత మళ్ళీ నా బాడీ నేలకు వంగిపోయేది. ధ్యానం చేసేటప్పుడు బాడీ అంతా పూర్తిగా నేలకు వంగిపోయి అసలు వచ్చేది కాదు మేడం.
చాలా నిదానంగా తర్వాత ఎమ్మటే ఇదేం మనకు కావాలని చేస్తున్నట్టు అనిపించేది. ఇలా కూర్చోవడం ఆలస్యం మేడం ధ్యానంలోకి. బాడీ అంతా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కిందకి భూమాతకి ఆనుకునే తలకాయి. తర్వాత ఓకే చెప్పిన తర్వాత ఎమ్మటే కూడా రాలేకపోయేదాన్ని మేడం. మెల్లిమెల్లిగా అసలుకి చిన్న చిన్నగా వచ్చేసేది మేడం బాడీ. అప్పుడు ఇది కూడా ఇలా జరుగుద్ది అనేది తెలియదు నాకు. తర్వాత తర్వాత తెలుసుకున్న నాడీ మండల శుద్ధి జరుగుద్ది. ఇలా జరుగుద్ది అనేది తర్వాత తర్వాత తెలుసుకున్నాం మేడం. తర్వాత మేడం ఇంకా ఆహ్, ధ్యానంలో అనేక రకమైన దేవుళ్ళు అనే మనకు పిశాచులు అంటారు కదా మేడం. పిశాచులు అంటారు. దెయ్యాలుగా ఉంటా వాళ్ళని పిశాచులు అలా అంటారు. ఆ అలా టైం నాకు అంత ఇదిగా ప్రాసెస్ జరిగేది మేడం. తలకాయి ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు ఏమి జరుగుతూ ఉండేదో, ఆ టైంలో నాలో తెలియకుండానే చాలా బ్లాక్స్ వెళ్ళిపోయినట్టు కనిపించింది మేడం. నాకు తెలిసింది. బ్లాక్ కలర్ రూపంలో ఎళ్ళిపోవటం. మన కాంతి వచ్చినప్పుడు కాంతిగా తెల్లగా కనపడటం. అలా జరుగుతూ ఉండేది మేడం. నేను ధ్యానంలోకి 3 ఇయర్స్ జరుగుతూ కానీ ఈ ధ్యానంలోకొచ్చాక అంటారు మేడం సంకల్పాలు, సంకల్పాలు అంటారు. సంకల్పాలు ఏవి పెట్టుకోకూడదు మేడం. అదొకటి తెలుసుకున్నాను మేడం నేను. ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత. ధ్యానం చేసిన తర్వాతే చాలా నాకు హ్యాపీగా ఉన్నాను మేడం. అంటే షుగరు, బీపీ వల్ల అనుకున్నాను. అవేం చెయ్యవు అనేది గూడా అర్థమైంది. కాపోతే మన ధ్యాన సాధన అనేది తెలుసుకోవాలి అనేది గూడా అర్థమైంది మేడం. ధ్యాన సాధన చేసుకున్నప్పుడు నాకు తక్కువలో ఉంది మేడం. కొద్ది కొద్దిగా ఇంట్లో ఇంగ ఒక చాటు నుంచి ఒక చాటుకొచ్చిన తర్వాత మళ్ళీ మనం ప్రాపంచికంగా ఎళ్ళిపోయి కొంచెం ధ్యాన సాధన చేస్తూ ఉన్నాం గానీ, మనం ఏదో దాంట్లో ప్రాపంచికంగా ఎళ్ళిపోతూ ఉన్నామన్నది ఇప్పుడు ఈ మధ్య తెలుసుకున్నాను మేడం. నేనైతే సాధనైతే వదిలిపెట్టలా. టైం చేసుకుంటున్నాను. కానీ అప్పటికి మీద కొంచెం తగ్గింది. అప్పుడు మీద ఇదివరకేమో 6 అవర్స్ అలా చేసేదాన్ని. ఇప్పుడు 3 అవర్స్ చేస్తున్నాను మేడం. కానీ ఇంకా ఇంకా పెంచుకోవాలని ఉంది. చేస్తాను మేడం అది గూడా. అద్భుతంగా. ఈ ధ్యానం వల్ల కాపోతే ఇంకొకటుండేది మేడం. నాకు ఇంట్లో నుంచి నేనెక్కడికి వెళ్ళలేకపోతున్నాను. అంటే ఇంకా పిల్లల బాధ్యత తీరలేదు మేడం. పిల్లలు చదువుకుంటున్నారు. కానీ ముందుకు అడుగు వేయలేకపోతున్నాను అనేది ఆ బాధ అనేది లోపల ఉంది మేడం. ఇప్పటికి గూడా ఉంది నాకు. నేనేదో ఈ విశ్వానికి నేనేదో చేయాలి. నా చేతనైంది నేను చేస్తాను అనే రోజు అనుకుంటాను మేడం. ధ్యానంలో అనుకుంటాను. పత్రి సార్ నాకేదో ఒకటి ఇవ్వండి సార్. నేనిలా ధ్యానంలోకి నేను ఎళ్ళాలిగా అనిపిస్తుంది కానీ వెళ్ళలేకపోతున్నాను అనేది జరుగుతూ ఉండేది మేడం. సరేలే అనుకున్నాను మేడం. అది గూడా మనం సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ద్వారా మనం మన ఇంటకెళ్ళిచి రచ్చగలవాలమ్మా. మనం ఇంట్లో చూసుకోవాలి. తర్వాత బయట చూసుకోవాలి. అటు ఇటు ఇద్దరికి న్యాయం 2 చేసుకోవాలి. మనకి వీలున్నప్పుడు మనం తప్పకుండా చేయాలి అని అన్నారు మేడం. సరే ఓకే అని నాకు నేనే ఓకే చెప్పుకొని అలా చేస్తూ ప్రయాణిస్తున్నాను మేడం. ఇంకా, ఇంకా ఏదో నాలో తపన మేడం. ఏదో బయటికి తెలీదు. ఎందుకో ఏమిటో తెలీదు. తపనగా ఉంటది. ఆహ్, ఎ చెయ్యాలి చెయ్యాలనే ఉంటది గానీ, చేయలేకపోతున్నా అనేది ఉంటది మేడం. సరే ఓకే అని అనుకుంటా ఉంటా. ఆ టైంలో కూడా నాకు ఇంకా కొంచెం బాధ కలుగుతూ ఉంటది మేడం. కొంచెం బాధ కలుగుతూ ఉంటది. ఏం చేయలేకపోతున్నాను నేను అనేది. కానీ నాకు నాకే మళ్ళీ సరి చేసుకుంటాను మేడం. అది బయటికి వ్యక్తపరచలేను గదా నేను. ఇంట్లో నేనొక్కదాన్నే చేస్తాను మేడం. ఎవరు చేయరు పిల్లలు వాళ్ళు. చేయమన్నా అది ఇది అంటారు. సరేలే అని అనుకుంటాను మేడం. ఓకే. వాళ్ళేమో ఒక వేలో అంటే డాక్టర్స్ అనేసరికి వాళ్ళు ఒకటి నమ్ముకుంటారు మేడం. కొంతమంది నువ్వు అది ఉండాలి, ఇది ఉండాలి అంటారు. కానీ అట్లాగా ఉండలేకపోతున్నాం. రెండిటి మీద మనం కాళ్ళు పెట్టలేం గదా మేడం. అలాగా ఆ ఫీలింగ్ కలుగుతుంది మేడం. కానీ చివరికి అలాగే జరుగుతూ ఉంది. కానీ ఎంతవరకు జరుగుద్దో, ఈ విశ్వం నాకెంత పెట్టాలి, నన్ను ఎంతవరకు పరీక్ష చేయాలో, అలా చేస్తే ఓకే. అన్నిటికి ఓకే అనుకున్నాను మేడం. ఓకే అనుకోని సాధనైతే ఆపటం లేదు, చేస్తూ ఉన్నాను. ఇంకా అద్భుతంగా నాకు తెలిసింది 10 మందికి చెప్పాలని ఉంది. కానీ మాకు కొంచెం ఇబ్బందిగా ఉండి చెప్పలేకపోతున్నాం. అది కూడా కొంచెం ఉంది మేడం లోపల.
ఆ భగవంతుడు ఎప్పుడు కరుణిస్తే అప్పుడు నేను మటుకు ఈ విశ్వంలోకి నాకు ఏదైతే అది నాకు ఏది ఇస్తే అది ఖచ్చితంగా నేను చేస్తాను మేడం అని నేను ఆ భగవంతుడికి చెప్పుకుంటున్నాను. ఆ పత్రిసారికి చెప్పుకుంటున్నాను. ముందు నాకు ఏదొచ్చి నాకు శక్తినివ్వయ్యా, ముందు తట్టుకున్న శక్తినివ్వు అనేదే కోరుకుంటున్నాను మేడం నేను ముందు. సరే అని అలాగే జరుగుతూ ఉంది మేడం. కానీ ఇంకా ఈ కాకినాడ వచ్చిన తర్వాత కొద్దిగా ఫస్ట్ డల్ అయ్యాను మేడం. తర్వాత తర్వాత కొంచెం కొద్దిగా పర్వాలేదు అనుకుంటున్నాను మేడం. కానీ ఇంట్లో మళ్ళీ మా వారికి జాబ్ పోయింది మేడం. జాబ్ పోయింది. సరే వెతుక్కుంటున్నాడు. ఇక్కడ ఆయన ఆయనకి తపన. ఆయన అమ్మవారిని బాగా పూజిస్తాడు మేడం. అమ్మవారిని బాగా పూజిస్తారు. సరే ఆయనకే అమ్మవారి మీద ఉంది. నాకు ఈ ధ్యానం వచ్చిన తర్వాత ఈ ధ్యానమే బాగుంది చేయండి అంటే అది సరే నేను ఇంకా ఎవరికి నేను ఫోర్స్ వాళ్ళం చేయలేదు మేడం. కానీ ఆయనలో ఆయన చాలా బాధపడుతుంది మేడం. ఎందుకు నాకు నేను ఎందుకు నేను ఏం చేయకపోయినా నాకు ఇలా నేను చెప్తున్నాను మేడం ఆయన్ని వదిలేయండి. ఎవరో ఏదో అన్నారని ఎవరు ఏదన్నా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇది బాగా తెలుసుకున్నాం మేడం. మన శత్రువు కూడా మన మిత్రుడే అనేది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా తెలుసుకున్నాను మేడం. అంతకుముందు అయితే ఆ శత్రువు అదన్నాడు మనల్ని ఇదన్నాడు పౌరుషంగా ఉండేవాళ్ళని. కానీ ఇప్పుడు అది మన మిత్రుడే, మనం మనం వాళ్ళు మనం అక్కడ ఉన్నది కూడా మనమే కదా అనే భావన అయితే కలిగింది మేడం నాకు. చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది మేడం. అసలుకి ఎవరిని చూసినా కూడా నేనే అక్కడ ఉన్నట్టుగా ఆ భావన కలుగుతుంది మేడం ఇది ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు. కానీ ఇంకా అదే మేడం, ఇంకా అది పోగొట్టుకోవాలంటే ఇంకా ఇంకా నేను సాధన చేసుకోవాలి. అద్భుతంగా బయటికి రావాలి. ఈ పత్రి సారు ఈ ప్రపంచానికి చాలా చివరికి శ్వాస మీద ధ్యాసని చాలా సింపుల్గా పెట్టి చెప్పి మనకు ఎంతో మందిని ఈ ధ్యానంలోకి అసలుకి చాలా ఆనందపడుతూ ఉండట్టు చేస్తున్నాడు మేడం. ఆనందమే మేడం ఈ ధ్యానం. అంత అద్భుతంగా ఉంది మేడం. కానీ ఇంకా ఏమిటో చెయ్యాలి. మీరు ఎవరో నాకు తెలియదు మేడం. నేను చూడలేదు మిమ్మల్ని. మీరు మొన్న నాకు ఫోన్ చేసేసరికి నేనే అనేసరికి సరే ఏదైతే అది ఓకే. ఆ పత్రి సార్ ఏది నేను అనుకుంటున్నాను. మీరు ధ్యానంలో ఉన్నప్పుడే చేశారు మేడం. నేను నిన్న అలాగే చేశారు మేడం. ధ్యానంలో ఉండగానే చేశారు. సరే ఓకే మేడం. ఆ రోజు నా నోటి గుండా ఇంక కాదు అనే మాట నాకు రాలేదు మేడం. ఏదొస్తే అది చెప్దాము అనేది నిర్ణయించుకున్నాను మేడం. సరే అని మీకు ఓకే చెప్పాను మేడం. ఇదే ఫస్ట్ టైం మేడం మీకు జూమ్లో నేను చెప్పడం కూడా క్లాసు. చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది మేడం. అది చాలా చాలా థ్యాంక్స్ మేడం, మీకు కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆ, మా ఫ్రెండ్స్ కూడా చాలా నాకు హెల్ప్ చేస్తారు మేడం. అందరూ ఏదన్నా సజ్జన సంగతి ఏది ఇలా ఉందంటే ఫోన్ చేసుకుని అడిగితే సజ్జన సంగతిలో రిలీజ్ అయిపోతాం మేడం. అద్భుతంగా జరుగుతూ ఉంది మేడం. చాలా హ్యాపీ జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, భాగ్యలక్ష్మి గారికి, శ్రావ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమగురుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరూ సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.